ట్రంప్ డెడ్ లైన్ కొద్ది గంటల్లో ముగియనుంది. అమెరికా అధ్యక్షుడు అల్టిమేటాన్ని లైట్ తీసుకుంది. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తుంది. లేకంటే నరకాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించిన ఇరాన్ మాత్రం తగ్గేదిలే అంటుంది. ఎలాగైనా తమ దారికి తెచ్చుకునేందుకు అగ్రరాజ్యం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ మేరకు 45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకునేందుకు పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ వంటి దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే డీల్ కుదిరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు మంగళవారం రాత్రి 8 గంటలకు ముగియనుంది. చర్చలు కొనసాగుతున్నాయని, ఒప్పందం కుదిరే అవకాశం ఇంకా ఉందని ట్రంప్ చెబుతున్నప్పటికీ విఫలమైతే తీవ్ర సైనిక చర్య తప్పదని హెచ్చరించారు. ఇరాన్ దారికి రాకపోతే పవర్ ప్లాంట్స్ ని ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం ముందుగా 45 రోజుల పాటు కాల్పుల విరమణ అమలవుతోంది. ఈ టైంలో శాశ్వత పరిష్కారం కోసం చర్చలు జరుపుతారు. ఈ తాత్కాలిక ఒప్పందం కోసం తమ ప్రధాన అస్త్రాలైన హార్ముజ్ జలసంధి నియంత్రణ, యురేనియం నిల్వలను వదులుకోవడానికి ఇరాన్ సిద్ధంగా లేదు. గతంలో గాజా, లెబనాన్లలో కాల్పులు విరమణ ఒప్పందాలు విఫలమైన విషయాన్ని గుర్తు చేస్తూ తాము అలాంటి పరిస్థితుల్లో చిక్కుకోబోమని ఇరాన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఈ దౌత్య ప్రయత్నాలు విఫలమైతే ఇరాన్లోని పౌర మౌలిక సదుపాయాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసే ప్రమాదం ఉంది. దీనికి ప్రతిగా గల్ఫ్ దేశాలలోని చమురు, నీటి శుద్ధి కేంద్రాలపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగవచ్చని, ఇది ప్రాంతీయంగా పెను విపత్తుకు దారితీస్తుందని మధ్యవర్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చర్చలు కొనసాగుతున్నప్పటికీ హార్ముజ్ జలసంధిలో పరిస్థితులు ఎప్పటికీ మునుపటిలా ఉండవని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించడం ఉద్రిక్తతలకు మరింత పెంచుతోంది.